దేశాన్ని యేసు ప్రభు సిద్ధం చేశాడు. ఆయన చెప్పాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏమన్నాడంటే, దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందు విశ్వాసం ఉంచుడి, నేను మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నా, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్తున్నాను, నేనుండు స్థలంలో మీరు ఉండలాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని యేసు ప్రభు చెప్పాడు. దాన్ని పరలోకం అన్నారు, శ్రేష్టమైన దేశం అన్నారు, రమ్యమైన పట్టణం అన్నారు, దాని ఆనంద దేశం అని అన్నారు, దాని పరలోకం అని మనం వర్ణించడం జరుగుతున్నది. కనుక యేసు ప్రభు పరలోక పట్టణానికి మనం తీసుకొని వెళ్ళిపోతాడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత క్షణక్షణం క్షణక్షణం ఆశ్చర్యం ఆనందం, ఆశ్చర్యం ఆనందం, ఓ చెప్పలేను వర్ణించలేనంత క్షణక్షణం క్షణక్షణం ఆశ్చర్యం ఆనందమే పరలోకంలో. ఎక్కడ నీకు బోర్ అంటూ ఉండదు, ఇంకా బోరు కొట్టడం అంటూ ఉండదు, ఇంకా ఎక్కడ నువ్వు నీరసపడిపోవటం అంటూ ఉండదు. ఇంకా ఓ పరలోకం అంటే అసలు మాటలో వర్ణించలేంది. నీతి, పరిశుద్ధత, ఆనందం అందులో తాండవిస్తూ ఉంటాయి. ఆ పరలోక పట్టణాన్ని యేసు ప్రభు మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఆశ్చర్యపడి వాటిలో మొట్టమొదటి ఆశ్చర్యం ఏంటంటే మన గురించి మనమే ఆశ్చర్యపడతాం. ఎందుకంటే పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం ఎలా ఉంటామంటే యేసుక్రీస్తును పోలిన వారిగా ఉంటామంట. యోహాను మొదటి పత్రిక చెప్పాడు 3వ అధ్యాయం 2వ వచనంలో ఆయనను పోలి ఉందము అన్నాడు. యోహాను మొదటి పత్రిక 3:2. ఆ తర్వాత ఫిలిప్పీ పత్రిక 3:21లో చెప్పాడు. ఫిలిప్పీ పత్రిక 3:21లో ఆయన యొక్క రూపమునకు సమరూపము కలిగిన వారిగా మారుతాం మనం. ఆయన రూపమునకు సమరూపము కలిగిన వారిగా మారుతాం. కొంతమందికి డౌట్స్ ఉంటాయి, మేము ముసలాళ్ళం అయిపోయాం కదా, పళ్ళు రాలిపోయినాయి, కళ్ళు కనపట్లేదు, మోకాళ్ళన్నీ కూడా అరిగిపోయినాయి, పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటాం మేము అని. ఎలా ఉంటావంటే యేసు ప్రభు చనిపోయేటప్పుడు ఏ వయసులో ఉన్నాడో అదే వయసులో ఉంటావు నీ పరలోకానికి వెళ్ళినాక. పిల్లలైనా సరే పెద్దలైనా సరే అంతే. చిన్న చిన్న పిల్లలు, బాగా ముసలివారు, కర్ర పట్టేసుకొని నడిచేవారు అసలు పరలోకంలో ఉండనే ఉండరు. కనుక ఉండరంటే నరకానికి వెళ్తారని కాదు అర్థం. వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే, ప్రభు నమ్మిన వారు ఎలా ఉంటారంటే పరలోకానికి వెళ్ళినాక యేసు ప్రభు యొక్క రూపమున పోలిన వారిగా ఉంటారు. ఆయన రూపమునకు సమరూపము కలిగిన వారిగా ఉంటారు. పళ్ళు లేకపోతే పళ్ళు ఇస్తాడు ఆయన, కళ్ళు కనపడిపోతే కళ్ళు ఇస్తాడు ఆయన, నడవలేకపోతే నడవడానికి శక్తిని ఇస్తాడు. కొద్ది కాలమే వ్యాధులు, బాధలు, రోదనలు ఇవన్నీ కూడా. ఆ తర్వాత పరదేశికి వెళ్ళిపోయిన తర్వాత పరిపూర్ణమైన ఆరోగ్యముతో ఉంటాం. యేసు ప్రభు 33.5 సంవత్సరాల వయసులో చనిపోయాడు. అదే వయసులో అందరూ కూడా ఆయనను పోలిన వారిగా ఉంటారు. కానీ ఒకరినొకరు గుర్తుపడతారు. నువ్వు ఫలానా కదా, నువ్వు ఫలానా కదా అంటారు. కానీ చూస్తానికి మాత్రం అందరూ ఒకే రూపంలో ఉంటారు, కానీ గుర్తుపడతారు. అదే పరలోకం, అదే ఆశ్చర్యం, దాని రమ్యమైన దేశం అని అన్నారు. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఆ పరలోక పట్టణాన్ని గురించి వర్ణిస్తూ ఇలా చెప్పాడు. 21వ అధ్యాయము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనంలో ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైన ఏడ్పైన వేదన ఇక ఉండదు, మొదటి సంగతులు గతించినాయి అని చెప్పాడు. 23వ వచనం ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనా చంద్రుడైనా దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము అని చెప్పాడు. ఆ తర్వాత అదే అధ్యాయం 25లో అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడు. రాత్రి లేదంట. ఇప్పుడు రాత్రి కనుక మనకు నిద్ర వస్తూ ఉంటుంది, కావలింతలు వస్తూ ఉంటాయి, నీరసం వస్తూ ఉంటుంది. అందులో ఎండాకాలం పగలు బాగా అలసిపోయి ఉంటాం, ప్రతికూల వాతావరణానికి బాగా పొద్దుపోతున్నట్టుగా ఉన్నది. అక్కడ రాత్రి లేదు, చీకటి లేదు. అది అద్భుతమైనటువంటి రమ్యమైన దేశం అది. కనుక అక్కడ చీకటి లేదు, రాత్రి లేదు అన్నాడు. అంత మాత్రమే కాదు, అక్కడ జీవమున్న వస్తువులు ఉంటాయి. అక్కడ జీవమున్న వస్తువులు అంటే వస్తువులు కూడా జీవం ఉంటది. ఎహెస్కేలు గ్రంథంలో చెప్పాడు కదా, మొదటి అధ్యాయంలో ఎహెస్కేలు గ్రంథములో అక్కడ జీవులు ఉన్నాయి, వాటితో పాటు చక్రములు కూడా 4 చక్రములు కనబడతా ఉంటున్నాయి. ఆ చక్రములు ఎలా ఉన్నాయి అంటే చక్రములో చక్రం ఉన్నట్టుగా ఉన్నాయి, వాటికి కన్నులు ఉన్నాయి. ఆ జీవికున్న ఆత్మలు ఆ చక్రాలకు కూడా ఉన్నట్టుగా ఎహెస్కేలు గ్రంథం మొదటి అధ్యాయము 16వ వచనం ఆ చక్రముల యొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతి వలె ఉండెను, ఆ 4 ఒక్క విధమునే ఉండెను, వాటి రూపమును పనియు చూడగా చక్రములో చక్రం ఉన్నట్టుగా కనబడుతుంది. 21 జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను.
చూసారా? అంటే జీవం ఉన్నటువంటి వస్తువులు మనకు అక్కడ కనబడతాయి. పరలోకానికి వెళ్ళిన తర్వాత జీవమున్న వస్తువులు కనబడతాయి. అంత మాత్రమే కాదు, మాట్లాడే కొన్ని వస్తువులు ఉన్నాయి అక్కడ, వాటిని కూడా చూస్తా. పరలోకంలో కొన్ని వస్తువులు మాట్లాడతాయి, పువ్వులు మాట్లాడతాయి, చెట్లు మాట్లాడతాయి, కొన్ని వస్తువులు మాట్లాడతాయి. పరలోకంలో ఇటువంటి వాతావరణం అంతా మనం చూస్తాం. మధ్యాహ్నం చాలమ్మా. 21:21లో ఇంకో మాట చెప్పాడు. ప్రకటన గ్రంథం 21:21, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసి తిని. అమ్మ ఎక్కడ? 21:21. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది అన్నాడు అనమాట. రాజవీధి అని అన్నాడు అనమాట. వీధులు దేనికి? నడవడానికి, ప్రయాణం చేయడానికి. కొంతమంది అనుకుంటారు పరలోకానికి వెళ్ళిన తర్వాత దూతల్లాగా ఎప్పుడు కూడా యెహోవా పరిశుద్ధుడు 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 అనడమే కదా, ఇంకేం పని లేదు కదా అనుకునే వాళ్ళు ఉన్నారు. మరి వీధులు ఎందుకున్నాయి? వీధులు ఎందుకున్నాయి? గృహాలు ఎందుకున్నాయి? అంటే భూమి మీద మనం ఎలా జీవిస్తున్నాం అక్కడ కూడా ఇటువంటి జీవనం ఉంటుంది. దీనికి దానికి ఎంతో రెట్లు వ్యత్యాసం ఉంటుంది. అధికమైన మహిమతో నిండినదిగా ఉంటుంది. అక్కడ వీధులు ఉన్నాయి, కానీ ఇక్కడున్న వీధులకు అక్కడున్న వీధులకు వ్యత్యాసం ఉన్నది. అది స్వచ్ఛమైన శుద్ధ సువర్ణమైన స్ఫటికమును పోలినదిగా ఆ వీధులు ఉన్నాయి. వీధులు ఉన్నాయి అని అంటే వాటిలో ప్రయాణాలు కూడా ఉంటాయి అనేది మనకు అర్థమవుతుంది. ఎటువంటి ప్రయాణాలు ఉంటాయి అంటే అటు వాహనాలు ఉంటాయి. ఒక వాహనాన్ని ఏలియా కోసం పంపించాడు దేవుడు, ఏలియాని తీసుకెళ్ళడానికి. ఏ వాహనం అది? అగ్ని రథములు. ఎక్కడి నుంచి వచ్చినాయి? పరలోకము నుండి. ఆ వీధులు అగ్ని రథములు బహుశా సంచరిస్తాయేమో. వాటిలో ఒక దాన్ని ఏలియా కొరకే దేవుడు పంపించాడు. ఏలి అందులో కూర్చున్నాడు. ఆ పరలోకానికి అగ్ని రథములు తీసుకొని వెళ్ళిపోయినట్టుగా మనం చూడగా. అంత మాత్రమే కాదు, దేవదేవుడు కూడా పరలోకములో ఎలా ప్రయాణం చేస్తాడు అని అంటే ఆయన ప్రయాణం యొక్క వర్ణన ఇలా వర్ణించబడింది. 68వ కీర్తన 17వ చరణం. 68వ కీర్తన 17. దేవుని రథములు సహస్రములు సహస్రములు, ప్రభు వాటిలో ఉన్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. చూసారు ఇక్కడ దేవుని రథములు సహస్రములు సహస్రములు అన్నాడు. సహస్రము అంటే 1000, సహస్రములు అని అంటే వేలు అని అర్థం అన్నమాట. ఆయన ప్రయాణం చేస్తూ ఉంటే వేలు రథములు, అగ్ని రథములు ఆయనతో కూడా ప్రయాణం చేస్తాయి. అక్కడ రాజవీధులు ఉన్నాయి. పరలోక పట్టణం యొక్క వర్ణన మాటల్లో మనం వర్ణించలేంది అద్భుతమైనటువంటి పట్టణం అది. కనుక అటువంటి పరలోక పట్టణానికి ఆయన మనల్ని తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నాడు. దాని కొరకు మనం చెల్లించాల్సిన బిల్లు అంటూ ఏమీ లేదు. చంద్రమండలం మీద స్థలం కావాలంటే డబ్బులు కట్టాలి. అంగార గ్రహం మీద స్థలం కావాలంటే డబ్బులు కట్టాలి. ఏ గ్రహం మీదకి వెళ్ళాలన్నా నువ్వు డబ్బులు కట్టాలి. పరలోకానికి వెళ్ళడానికి ఏమక్కర్లే, యేసయ్యను నమ్ముకుంటే చాలు. ఉచితముగా యేసుక్రీస్తుని అంగీకరిస్తే చాలు. స్వరక్షకునిగా నీకు ఉచితముగా జీవగ్రంథంలో పేరు రాయడమే కాదు, పరలోకంలో నీకు స్వాస్థ్యము కూడా సిద్ధపరుస్తాడు. పరలోక పౌరసత్వాన్ని ఉచితంగా ఇస్తాడు. ఆయన పర్మనెంట్ పౌరసత్వాన్ని, పరలోకపు పౌరసత్వాన్ని నీకు ఇస్తాడు. 5 సంవత్సరాలు 4 సంవత్సరాలే కాదు. కనుక పరలోకపు పౌరసత్వాన్ని శాశ్వతముగా నీకు ఉచితంగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. యేసు ప్రభువును అంగీకరిస్తే ఆ మహిమ కలిగిన రాజ్యంలో నువ్వు ఉంటావు. కనుక ఆ శాస్త్రవేత్త చెప్పినట్టు మానవుడు భూమి మీద 100 సంవత్సరాల కంటే ఎక్కువగా బ్రతకడానికి వీల్లేదని. నిజమే, పరిస్థితులు ఎన్నో మారిపోతా ఉంటున్నాయి. కానీ దేవుడు గతములోనే మన గురించి అద్భుతమైన సంకల్పాన్ని కలిగి ఉండి మనము తనతో కూడా ఉండడం కొరకై పరలోక పట్టణాన్ని సిద్ధపరిచి దానిలో మనం ఉండడం కొరకై మనం తీసుకొని వెళ్ళడానికి రాబోతుంటున్నాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తుని ఎవరు సొంత రక్షకునికి అంగీకరించారో వారు పరలోకానికి వారసులుగా చేయబడతారు. ఆ రమ్యమైన ప్రదేశంలో ప్రభుతో కూడా యుగ యుగాలు జీవించడానికి అవకాశం ఉన్నది. కనుక దాన్ని మిస్ చేసుకుంటే నువ్వు పోవాల్సింది నరకమే. 2 మార్గాలు, పోతే పరలోకం లేకపోతే నరకం. మధ్యలో అటు ఇటు తిరగడానికి ఏమీ లేదు. 2 మార్గాలు. నీకు ఏది కావాలో కోరుకో. నీకు పరలోకం కావాలంటే యేసయ్యను నమ్ముకుంటే చాలు, ఉచితంగా నీకు పరలోక భాగ్యాన్ని ఇస్తాడు. ఆయన ఉండే స్థలంలో మనం తీసుకొని వెళ్ళిపోతాడు. నరకానికి వెళ్ళాలంటే నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. యేసు నాకు అక్కర్లేదంటే చాలు. యేసు నాకు అక్కర్లేదు, ఆయనతో నాకు పని లేదంటే చాలు. నరకానికి ఫ్రీగా వెళ్ళిపోతాం. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి బయటికి రావడానికి లేదు. అక్కడ ఏడుపు, పండు కొరుట, యుగాలు, వేదన, రోదన, భయంకరం, వర్ణనాతీతం. ఇక ఏ నాటికి కూడా అందులోంటి బయటికి రావడానికి వీల్లేదు. అది అడుగులేని భాగం, అగాధం, చీకటి, భయంకరమైనటువంటి
వేడి, అందులో భయంకరమైన పురుగులు, భయంకరమైన దయ్యముల యొక్క ఆత్మలు, మాటల్లో వర్ణించలేం. నరకం అంటే నరకమే. భూమి మీద పొందేది నరకం కాదు, అసలైన నరకం భయానకమైన నరకం. దాన్ని తప్పించుకోవాలంటే యేసయ్యను నమ్ముకో. నిత్య జీవానికి వారసులు కావాలంటే యేసయ్యను నమ్ముకో. యేసుక్రీస్తు ద్వారా నరకాన్ని తప్పించుకుంటావు, నిత్య జీవానికి వారసులుగా చేయబడతావు. తల్ల వంచని చిన్న ప్రార్థన చేద్దాం. ఈ ఆకాశము భూమి కొద్ది కాలం తర్వాత ఇవన్నీ పంచభూతములు లయం కాబోతూ ఉంటున్నాయి. ఇవన్నీ ఇలా అయిపోతాయని ఆయనకు ముందేనే ఎరుగు కనుక ఆయన మన కొరకే పరలోక పట్టణాన్ని, రమ్యమైన ప్రదేశాన్ని సిద్ధం చేస్తూ ఉంటున్నాడు. తానుండు స్థలంలో మనం కూడా ఉండడానికి. కనుక ఆయన మనల్ని తీసుకొని తను ఉండేటువంటి ప్రదేశంలో ఉంచాలి అని ఆయన సంకల్పం. కనుక శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త చెప్పాడు, మానవుడు భూమి మీద 100 సంవత్సరాల కంటే ఎక్కువగా బ్రతకలేడు, వేరో గ్రహాన్ని వెతుక్కోవాల్సిందే అని. ఎలా వెతుక్కుంటాం? ఇన్ని కోట్ల మంది ప్రజలు వేరే గ్రహాన్ని ఎలా వెతుక్కోగలరు? ఒకవేళ వేరే గ్రహంలో గనక మానవుడు నివసించడానికి ఏర్పాట్లు చేయాలంటే కనీసం 1000 సంవత్సరాలన్నా పడుతుందంట. కనుక ఈ లోపు జనం అంతా ఏమైపోతారు? ఈ లోపు ఈ 100 సంవత్సరాల్లోని కలిగేటువంటి పరిస్థితులకి మానవుడు ఏ విధంగా బలైపోతాడో మాటలో వర్ణించలేదు. అయితే యేసు ప్రభువారు మన కొరకై మనం అడక్కమునిపే పరలోక పట్టణాన్ని సిద్ధం చేశాడు. ఆయన అంగీకరించడం ద్వారా ఆయనుండు స్థలంలో శ్రేష్టమైన దేశం, రమ్యమైన దేశం, అది అద్భుతమైన పట్టణం, దినదినం క్షణక్షణం ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించే పట్టణం. చీకటి లేదు, అక్కడ ఏడ్పు లేదు, రోదన లేదు, అక్కడ ఇక వ్యాధి లేదు, బాధ లేదు, ఏ దిగులు లేదు, ఏ చింత లేదు. దేవుని యొక్క రాజ్యములు యుగ యుగాలు ఆనందకరమైన రాజ్యములు నివసించడానికి ఆయన మనకు ఉచితముగా అటువంటి భాగ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. యేసు ప్రభువా వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. నంబూరు గ్రామాన్ని దేవుడు ప్రేమించాడు. చుట్టుపక్కల అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని 3 రోజులు కూడా విన్నారు. ఈ సమయ ఉద్దేశము దేవుని యొక్క రాకడ సమీపమై ఉన్నది. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడునని దేవుని యొక్క వాక్యము స్పష్టముగా మనతో మాట్లాడుచు ఉన్నది. ఈ 3 రోజులు కూడా తన దాసు నిలబెట్టుకుని యేసుక్రీస్తు రెండవ రాకడ వర్తమానములు అద్భుతముగా దేవుడు మనతో మాట్లాడేటువంటి వాడై ఉంటూ ఉన్నాడని దేవుని బిడ్డలారా,
ఇంకా ఎవరైతే రక్షణ పొందకుండా ఉన్నారో, ఇంకా ఎవరైతే సిద్ధపాటు లేకుండా ఉంటున్నారో అలాంటి వారికి దేవుడు ఈ సంవత్సరం కూడా ఒక అవకాశం ఇస్తూ ఉన్నారు. చూసుకున్నట్టు నడుచుకుని ప్రభువా మీరు హెచ్చరించినట్లుగా ఈ 3 రాత్రులు ప్రభువా మీరు నాయన ఈ గ్రామాన్ని ప్రేమించి మీ దాసుని ద్వారా ప్రభువా అనేక రీతిలుగా మీరు మాట్లాడే విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు దేవా. అయ్యా మొదటి రాకడలో ప్రభువా సంఘము కొరకు ప్రాణం పెట్టడానికై మీరు వచ్చారు, సిద్ధపాటు కలగజేస్తూ ఉన్నారు. 2వ రాకడలో నా ప్రభువా సిద్ధపడిన సంఘాన్ని నాయన నీతో పాటు నాయన యుగ యుగములు ఉండినట్లుగా ఆ పరలోక రాజ్యము కొరకు నాయన ఎత్తబడడానికై ప్రభువా మీరు ఆయత్తపరుస్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు అయ్యా. మీరు మొదటిసారి వచ్చినది ఎంత సత్యమో ప్రభువా, 2వసారి కూడా వస్తున్నటువంటిది కూడా అంతే సత్యము ప్రభువా. సర్వలోకము కూడా నా ప్రభువా నీ వైపు చూస్తూ ఉన్నాయి నాయన. అయా ప్రతి ఒక్క దేశము కూడా నీ వైపు చూస్తూ ఉన్నది ప్రభువా. నీ శిలువ వైపు చూస్తూ ఉన్నారు ప్రభువా. శిలువ ద్వారానే మాకు రక్షణ, శిలువ ద్వారానే మాకు విమోచన, శిలువ ద్వారానే మాకు పాప క్షమాపణ ప్రభువా ప్రతి ఒక్కరు కూడా గుర్తెరుగుతూ ఉన్నారు. అవును నాయన, ఈ చివరి దినాల్లో విముంటుండేగా నా ప్రభువా, ఈ కడవరి దినాల్లో విముంటుండేగా నా ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆయత్తపరచండి దేవా. అయా నా ప్రభువా మీరు ఏమైతే ప్రవచనాలు చెప్పి ఉన్నారో అవన్నీ కూడా ప్రభువా నెరవేర్చబడుచు ఉన్నాయి. మేము వినడం మాత్రమే కాదు నా ప్రభువా, మా కనులతో నాయన స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాము ప్రభువా. చూచిన కనులు ధన్యములైనవి ప్రభువా మీరు తెలియజేసినట్లుగా మా జీవితాలు, మా కుటుంబాలు నా ప్రభువా ధన్యకర్మలుగా మార్చండి దేవా. ఈ రాజ్యానికై సిద్ధపాటును కలగచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్.